మద్యం కేసులంటూ ఒక సిట్టు విచారణ అంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దాని చుట్టూ చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళను జైల్లో ఉంచగలిగే సెక్షన్లు అయితే పెట్టగలిగారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానాలకు కూడా సమర్పించలేకపోతూ ఉండడం, అదే విషయాన్ని న్యాయస్థానాలు కూడా పోలీసులను నిలదీస్తూ ఉండడం మనం గమనించవచ్చు. తాజాగా గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకి విచారణ అధికారి దగ్గర సమాధానం లేకుండా పోయింది. న్యాయస్థానం క్లియర్గానే అడిగింది, ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఇంటి దగ్గర ఏవైతే మీరు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారో అందులో ఏముందో ఒక సీల్డ్ కవర్లో సమర్పించండి అని చెప్పారు. సీల్డ్ కవర్లో సమర్పిస్తే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అవి ఓపెన్ చేసి చూస్తే బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్లో ఆడున్నటువంటి ఎలక్ట్రానిక్ యంత్రాలలో అందులో ఏదో వీళ్ళు ఆ డేటాని ఇచ్చారట. ఆ బెవరేజెస్ కార్పొరేషన్లో స్వాధీనం చేసుకునే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏముందో ఆ డేటా ఇచ్చారట. గోవిందప్ప బాలాజీ ఇంట్లో స్వాధీనం చేసుకున్న దాంట్లో ఏముంది అని అడిగారట. విచారణ అధికారి దగ్గర సమాధానం లేకపోయిందట. అసలు ఏం ఆధారాలు ఉన్నాయి, 24 రోజులైనా కానీ మీరు ఎందుకు ఛార్జ్ షీట్ వేస్తలేదు, అసలు విచారణ ఏ స్థాయి వరకు వచ్చింది, ఎందుకు ఏం ఆధారాలు సమర్పించడం లేదు అని కోర్టు వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతూ వచ్చింది. సో ఫైనల్గా అధికారుల దగ్గర సమాధానం లేకపోయింది. సో గోవిందప్ప బాలాజీకి సంబంధించి ఆ వాదనలు ముగిస్తే నెక్స్ట్ ఇంకా తీర్పు అనేది రావాల్సి ఉంది. ఈ గోవిందప్ప బాలాజీ తరపున నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు. ఆయన అనేది క్లియర్గా ఒకటే, గోవిందప్ప బాలాజీ ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాపు, 2 మొబైల్ ఫోన్లు, ట్యాబు ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నామని వీళ్ళు చెబుతూ ఉన్నారు. అవి ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకోలేదు. మేము దానికి సంబంధించి మెమో కూడా దాఖలు చేశాం. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నాం, డబ్బులు అవి ఇవి అని చెప్పి అధికారులు చెప్పారట. అదంతా కాదు అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలతో మెమో కూడా ఇచ్చారట. అండ్ ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు ఒక కీలకమైన ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ గోవిందప్ప బాలాజీ మీద సిట్ అధికారులు ఏ సెక్షన్లు అయితే పెట్టారో 409, 120B సెక్షన్లు అవి ఆయనకు వర్తించవు అని చెప్పి వాదనలు వినిపించుకుంటూ 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి అభియోగాలతోనే అప్పటి ప్రతిపక్ష అప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్న ముఖ్యమంత్రి మీద, ఇప్పటి ముఖ్యమంత్రి మీద 2023లో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సిఐడి ఒక కేసు నమోదు చేసింది, సేమ్ సెక్షన్లు. మరి ఆయన మీద నమోదైన కేసులో ఇదే కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదే కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగాయి ఇవన్నీ. కానీ ఇప్పుడు గోవిందప్ప బాలాజీ మీద కూడా అవే అభియోగాలు మోపారు. ఆయన అసలు ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేని వ్యక్తి. మరి అటువంటిప్పుడు ఈయనకెందుకు బెయిల్ ఇవ్వరు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు సూటిగానే అడిగారు. ఈయనకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అయితే వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక శాఖ ఈయన మీద కేసు పెట్టడమే తప్పు అని చెప్పి ఆయన వాదనలు వినిపించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసులో త్వరగానే ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు అని ప్రభుత్వానికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ ఒక సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ మీడియా వార్తలు ప్రసారం చేస్తూ ఉంది అని నిరంజన్ రెడ్డి ప్రస్తావించినప్పుడు అంటే దర్యాప్తు ముగిసినట్టేనని, ఇప్పటికైనా గోవిందప్పకు బెయిల్ మంజూరు చేయాలి అని నిరంజన్ రెడ్డి కోర్టునైతే అడిగారు. న్యాయమూర్తి అప్పుడు అడిగారు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అని చెప్పి సిట్ దర్యాప్తు అధికారిని నేరుగానే అడిగారు. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పి ఆయన చెప్పారట. ఈ కేసులో A1గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి 84 రోజులైంది, ఇంకా ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదని చెప్పి జడ్జి నిలదీస్తే 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి కదని చెప్పి ప్రశ్నిస్తే ఆయన వాళ్ళ దగ్గర సమాధానం లేదట. అన్నిటికీ ఒకటే సమాధానంగా గోవిందప్ప బాలాజీని వదిలిపెడితే ఆయన విదేశాలకు వెళ్ళిపోతాడు అన్నారట. బెయిల్ ఇస్తే పాస్పోర్ట్ సరెండర్ చేస్తారు కదా, పాస్పోర్ట్ సరెండర్ చేస్తే ఇంకేమన్నా మరి ఎట్లా వెళ్ళిపోతారు? సో మొత్తం మీద నెల 14కు తీర్పు వాయిదా వేశారు. చూడాలి మరి ఏమవద్దు.